గురుగారు ఇప్పుడు దిష్టి అని అంటూ ఉంటారు కదా! అయితే అది కాకుండా దాని కిందకే వచ్చేది ఏంటి అంటే తంత్ర విద్యలు. దిష్టి కూడా తంత్ర విద్యల్లో ఒకటి అని అందరికీ తెలుసు. కానీ తంత్రము అని వినగానే ప్రతి ఒక్కళ్ళకి నెగెటివ్ ఏదో చెడు జరగబోతది. ఇప్పుడు తంత్ర విద్యలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూస్తేనే వీళ్ళేదో చెడు చేయబోతున్నారని ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. ఎందుకని తంత్ర విద్యలు మళ్ళీ మనం ఊర్లలో చూసుకుంటే జంతువులని కూడా చంపి 3 దారులు కలిసిన రూట్‌లో వేస్తూ ఉంటారు. అది తెలుసు. చాలా మందికి తెలుసు. యూట్యూబ్‌లో కూడా చాలా చూస్తున్నారు. అయితే ఇదంతా ఎంతవరకు నిజమంటారు? తంత్రము అనంగానే దాన్ని ఒరిజినల్ మీనింగ్ తీసుకోవాలా. ఒక యంత్రం ఉంది. యంత్రం తయారు చేస్తాం మనం. ఒక మంత్రం ఉంది. మంత్రం చదువుతాము. సో యంత్రము పనిచేస్తుంది, మంత్రము పనిచేస్తుంది. మంత్రాంగము అంటాము. మంత్రాంగము అంటే ఒక ప్లానింగ్ అన్నమాట. ఒక మంత్రి ఉన్నారు. ఒక విషయాన్ని ఆయన సాధించాలనుకున్నారు. రాజుగారు, మంత్రి గారు, వేరే వాళ్ళు కూర్చొని దానికోసం ఒక మంత్రాంగం పన్నారు. ఒక ప్లానింగ్. మంత్రము అంటే మనసుతో జపించేది మంత్రం. ఓకే. తంత్రము అంటే ఒక చేయగలిగే పని. యుక్తి అంటే తెలివితో చేసే పని. కుయుక్తి అంటే చెడు కోరుకొని చెడుకు జరగాలని కోరుకొని చేసే పన్నే యుక్తిని కుయుక్తి అంటారు. కుతంత్రము అంటే చెడు జరగాలని వేసే తంత్రాన్ని కుతంత్రము అంటారు. సో ఇట్లా తంత్రం అంటే వేరే, కుతంత్రము అంటే వేరే. ఒకరికి చెడు జరగాలని చేసేదాన్ని కుతంత్రం అంటాం, మంచి జరగాలని చేసేదాన్ని తంత్రం అంటాం. సో మనకి ఈ తంత్ర విద్యలలో అనేకం ఉన్నాయి. మన దైనందిక జీవితంలో కూడా మనకు తెలియకుండా మనం ఎన్నో తంత్రాలు చేస్తుంటాము. మన 6th సెన్స్ ఏదేదో చెప్తూ ఉంటుంది మనకి. మన మనసు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. మనకు తెలియకుండా ఎన్నో ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి మనకు మైండ్లో. ఈ చెట్టు పెట్టొద్దు, ఈ చెట్టు పెట్టినప్పటి నుంచి బాగాలేదు, ఈ చెట్టు తీసేయని మనలో నుంచి ఒక సజెషన్ వస్తుంది మీకు. ఆ చెట్టు తీసేస్తారు, యూ ఫీల్ రిలీవ్డ్. ఇది ఒక తంత్రమే. మీరు దీపారాధన చేసేటప్పుడు 2 ఒత్తులు వాడండి, ఒక ఒత్తు వద్దు, తప్పకుండా 2 ఒత్తులు పెనవేసి పెట్టాలి అని మనసు చెప్తూ ఉంటుంది. అట్లాగే చేస్తారు మీరు. ఇదొక తంత్రమే. ఈ రకమైన తంత్రాన్ని ఏమంటారు? ఇవన్నీ తంత్రాలే. ఓకే. తంత్రం అంటే ఒక చేయదగిన పని, మంచి కోసం చేసే పనులు ఇవన్నీ. కుతంత్రము మనకి ఇంటికి వస్తూ ఉంటే ఎక్కడో ఒక 2 నిమ్మకాయలు రోడ్డు మీద పడి కనపడ్డాయి. ఎవడో వాడికి ఉన్నటువంటి ఒక పీడ పోవటానికి ఎవరో ఒకరు చెప్తే, గురువు గారు లేకపోతే ఒక తాంత్రికుడు చెప్తే అవి తీసుకొచ్చి అక్కడ పారేసిపోయాడు. అది కుతంత్రం. ఈ తంత్రాల కంటే కుతంత్రాలే ఎక్కువ ఫేమస్ అయ్యాయి. ఒరిజినల్ తంత్రాల మీద కూడా వాటి ప్రభావం ఎక్కువ ఉంది. తంత్రం అంటేనే చెడు, ఒక నెగిటివ్ అర్థం వచ్చేటట్టు. తంత్రాలు చాలా రకాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. ఇవన్నీ కూడా మెటీరియలిస్టిక్. ఓకే. అందులో వైబ్రేషన్స్ కొంత ఉంటాయి. ఓకే. యంత్రము, మంత్రము, తంత్రము ఇవన్నీ కూడా ఒకటే. ఒక దాంట్లో నుంచి ఒకటి, ఒక దాంట్లో నుంచి ఒకటి వచ్చాయి. సో వాటిని నెగిటివ్గా చూడొద్దు. మనకు తెలిసిన 2 విషయాలు నెగిటివ్గా ఉన్నాయి, చాలా పాపులర్ అయ్యాయి కాబట్టి అన్నీ చెడు అని అనుకోకూడదు. తంత్రాలలో అద్భుతాలు ఉంటాయి. తంత్రాలకు సంబంధించిన బుక్స్ ఏమన్నా చదవండి మీరు. తంత్రాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చూడండి. అసలు తంత్రం అంటే ఏమిటో తెలుస్తుంది. కేవలం దిష్టి తీసి పారేయటము, ఒకరికి హాంపట్ అని, ఒకరికి చెడు చేయటానికి చేసేవి కానీ ఇవన్నీ కాదు. ఒకరికి చెడు చేయటానికి ఒక తంత్రం ఉందనుకోండి, మళ్ళీ దాన్ని చెడు తీసేయటానికి కూడా ఒక తంత్రం ఉంటుంది కదా. మరి నెగిటివ్ ఎట్లా అవుతుంది తంత్రం అంటే? అందులో మంచి ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటిని మీరు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు అన్న దానిపైన ఆధారపడి ఉంటాయి.
ఇప్పుడు ఒకరికి గాలి సోకింది, ఫర్ ఎగ్జాంపుల్ గాలి సోకింది తీసేయటానికి సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతారు, మందులు వాడతారు, చేస్తారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇంకా ఎక్కువ అవుతుంది ప్రాబ్లం. లేకపోతే ఊరికి ఆ మెడిసిన్ తినేసి డల్ అయిపోయి మంచానికి పరిమితం అయిపోతారు. కొంచెం యాక్టివ్ కాగానే బిగ్గరగా అరిచేస్తూ ఉంటారు. ఇవన్నీ మైండ్లో పుట్టేటటువంటి రకరకాల ఎంజైమ్స్, జ్యూసెస్, లేకపోతే ద్రావణాలు, వీటన్నిటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్, అవన్నీ కూడా ఎవరో ఏదో చేశారు కాబట్టి ఇట్లా అవుతుంది అనుకొని వాటికి వీరు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. నిజంగానే గాలి పట్టి దానికి కారణాలు తెలియక ఈ మెడిసిన్స్ వాడి ఇంకా చెడిపోతున్న వాళ్ళు ఉన్నారు. సో ఒకవేళ గాలి సోకి లేకపోతే ఏదైనా ఒక నెగటివ్ వైబ్రేషన్స్ వల్ల ఇట్లా మనుషులు బాధపడుతున్నప్పుడు అందులో నుంచి వాళ్ళని తీసేయాలంటే మళ్ళీ తాంత్రిక విద్యలే అవసరం పడతాయి. అప్పుడు వాళ్ళు చేసే క్రియలు ఇవన్నీ కూడా చూడటానికి కొంచెం ఎబ్బెట్టుగానో లేకపోతే కొంచెం జుగుప్సాకరంగానో ఉండొచ్చు, కానీ వర్క్ అవ్వచ్చు. మీరు ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక ఆపరేషన్ చేయదలుచుకున్నాడు, మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్ దగ్గర టేబుల్ దగ్గరికి రానిస్తాడా? అక్కడ లోపల ఏమేం జరుగుతుందో మీకేం తెలుసు? మీరు అక్కడ పోయి నిలబడితే మాత్రం అంత జుగుప్సగానే ఉంటాయి. బాడీ కట్ చేయటం, అంత రక్తం, మలం, మూత్రం, రకరకాల జుగుప్సాకరంగా కనపడుతుంది అది. ఈ తంత్రాలు చేసే దగ్గర కూడా అట్లాగే ఉంటాయి. ఈ ప్రొడక్షన్ ప్లేసెస్ ఆర్ ఆల్వేస్ చాలా అడ్వర్స్గా ఉంటాయి. ప్రొడక్షన్ ప్లేసెస్ ఎక్కడైనా ఒక ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ప్లేస్ చూడండి మీరు, అంత చెత్త చెదారం ఇష్టం వచ్చినట్టు పడి ఉంటుంది. ఈవెన్ హ్యూమన్ ప్రొడక్షన్ కూడా అంతే. అక్కడ పోయి చూడండి మీరు, ఎంత గలీజ్గా ఉంటుంది. బట్ సర్వింగ్ టేబుల్ ఈజ్ డిఫరెంట్. ఒక హోటల్లో వంటగదిలోకి వెళ్ళి చూడండి, అసలు అక్కడ చూస్తే మీరేమి తినలేరు. సర్వింగ్ టేబుల్ దగ్గర అందంగా ఉంటాయి అన్నీ. సో ఇట్లాగే ఈ తంత్రాలు కానీ ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి చూస్తే అన్నీ జుగుప్సగానే ఉంటాయి. ఆపరేషన్ థియేటర్లో కానివ్వండి, తాంత్రిక విద్యల దగ్గర కానివ్వండి, ప్రొడక్షన్ ప్లేస్ కానివ్వండి, ఎక్కడైనా కూడా ఎండ్ ప్రోడక్ట్ మనకు కావాలి, అది అందంగా కనపడేటట్టు ఉండాలి. సో వై యు గో ఇంటూ టూ డీప్? నీకు అవసరమైతే అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, నిజంగా వాళ్ళు పనిచేస్తే, ఈ తాంత్రిక విద్యలు తెలిసిన వాళ్ళు కూడా చాలా తగ్గిపోయారు ఈ కాలంలో. ఒకప్పుడు బాగా ఉండేవాళ్ళు, బాగా తగ్గిపోయారు. కమర్షియల్ అయిపోయి పర్టికులర్ థింగ్స్కి మాత్రమే కనపడతారు. అది కూడా రహస్యంగా తెలిసిపోతూ ఉంటుంది ఒకరి గురించి ఒకరికి. మేము ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు ఏదో చేశారు, అప్పటి నుంచి మాకు బాగానే ఉంది, మీ పరిస్థితి బాగాలేదు కదా, మీరు రండి తీసుకెళ్తాము, ఇట్లా నడుస్తుంది తప్ప ఇదివరకు అంత గొప్పగా ఒక తాంత్రికుడి గురించి చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. పరిస్థితులు అట్లా ఉన్నాయి. సో తాంత్రిక విద్యలు గొప్పవి. మనకు తెలిసిన రెండు తెలుసుకొని వాటి గురించి అంత తేలిగ్గా మాట్లాడొద్దని నేను చెప్పదలుచుకున్నా. పోతే టోటల్ డీప్గా వెళ్ళి చూడాలి, లేకపోతే అసలు చూడొద్దు. కొంచెం దూరం పోయి చూసి వాటి గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకొని రాకూడదు. అది